ప్రజలకు ఏదో ఒక వాయిస్ ఇచ్చేటువంటి దిక్కని కూడా మనం భావించాల్సి వస్తుంది. కొద్దిమంది ఇంకా రాకపోవచ్చు ఇందులో, కానీ చాలా సీనియర్స్ వెనకటి నుంచి చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలా వేరు పేరున నేను ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన సమయం సరిపోదు. అయితే మనందరం చేసిన కృషి వల్ల రండి ప్రవీణ్, కుర్చీలు కొంచెం అరేంజ్మెంట్ చూడాలి. మనం అందరం గత 3 దశాబ్దాల నుంచి చేసిన కృషి వల్ల తెలంగాణ రావడం, తెలంగాణ 10 సంవత్సరాల రాష్ట్రంగా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక మనది జరిగినటువంటి 10 సంవత్సరాల కాలం సరే ఏదో సెంటిమెంట్ తోటి రకరకాల గోకర్ణ గజకర్ణ విద్యలతోటి 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని కేసీఆర్ పాలించిండు. ఇచ్చిన హామీలు, ప్రజల ఆకాంక్షలు, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, ఇవన్నీ అంశాలను మనందరం చర్చించి ఆయన ఇంటికి పంపించినాం. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది. ఎన్నో ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళు కూడా 6 గ్యారెంటీలు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు, ఈ పరిస్థితులలో మళ్ళీ రూలింగ్ పార్టీ వచ్చి 30 నెలలు 30 రోజులు 40 రోజులు కావచ్చు. కానీ ఆ ప్రతిపక్షానికి వెళ్ళిపోయిన పార్టీ ఇవాళ మళ్ళా అవాకులు చెవాకులు మాట్లాడేటువంటి స్థాయికి వచ్చింది. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంకా మేధావి సంఘాలు మళ్ళా లాంటి వాళ్ళు ఈ చర్చలో పాల్గొనడం లేదు. ఇంకా టైం ఇస్తున్నారా, మరి ఏం చేస్తున్నారో తెలియదు. మనం వరంగల్ నుంచి ఒక వాయిస్ని అయితే రిలీజ్ చేయాలి. ప్రజల పక్షాన, ఉద్యమకారుల పక్షాన, ఇటు పార్టీల మధ్యన ఉండేటువంటి ఈ చర్చను ఒకరినొకరు నిందించుకోవడం, ముఖ్యంగా నిన్ననే గద్దె దిగిపోయిన వాళ్ళు రచ్చకెక్కి మాట్లాడేటువంటి స్థాయికి అప్పుడే వచ్చిండ్రు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బుద్ధిజీవులను, ఉద్యమకారులైనటువంటి వాళ్ళను ఇన్వైట్ చేసి చర్చ చేస్తే వరంగల్ నుంచి ఒక మెసేజ్ ఇవ్వాలని సీనియర్స్, మనకు అందుబాటులో ఉన్నటువంటి సీనియర్స్ను ఇన్వైట్ చేయడం జరిగింది. మరి బహుతరానికి కూడా ఇంకా పనిచేయవలసినటువంటి యువతరాన్ని కూడా పిలిచడం జరిగింది. కాబట్టి ఈ చర్చ అనేది కేవలం కన్ఫైనింగ్, అంటే ఫాస్ట్ ఏదో 10 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద అవసరం లేదు. కానీ 10 ఏళ్ళలో ఈ ప్రభుత్వం, పోయిన ప్రభుత్వం ఈ రాష్ట్ర స్థితిని ఏ రకంగా ఏదో మసిపూసి మారేడుగా ప్రచారం చేసినప్పటికీ కూడా దాని వెనుక చూస్తే మేడి పండు చూడు మేలిమై ఉండు అన్నట్టుగానే ఫోటో ఇప్పు చూస్తే అన్నీ తెలుస్తున్నాయి. కాబట్టి అందరూ మనం చర్చించి పత్రికల ద్వారా, ఇతర మీడియా సాధనాల ద్వారా మనం ప్రజలను చైతన్యం చేయడం, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలను, రూలింగ్ పార్టీకి కూడా ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ అనేది దాని బాధ్యతారహితంగా మాట్లాడే విధానాన్ని మనం తప్పకుండా చర్చించాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని పెట్టాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక కమిటీ నిర్ణయించింది. అందుకే షార్ట్ నోటీసులో, అంటే ఎక్కువ కాలం 4 రోజుల కింద అనుకున్న ముచ్చట. కాబట్టి మిత్రులందరూ కూడా 3 నుంచి 5 నిమిషాల వరకు, మ్యాక్సిమం పెద్దలు కొంచెం సీనియర్ ఉన్న వాళ్ళు 5 నిమిషాలు మాట్లాడవచ్చు. ఇంకా సమాజంలో ఇప్పుడిప్పుడే యవన స్థితిలో ఉండి పనిచేసే వాళ్ళు కొంచెం 3 నిమిషాలనే కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఇంకా వస్తారు చాలామంది, ఇంకా 30-40 మంది వచ్చారు, 20-30 మంది అని వస్తారు నా అంచనా. సీనియర్స్ నిజంగా కూడా నేను ఇలా సిద్దికి గారిని ఇన్వైట్ చేసిన వస్తున్నారు, సంగులాల్ గారిని ఇన్వైట్ చేసిన వచ్చారు, చాలా సంతోషం. అదే మన సారు ఇప్పుడు కృష్ణారెడ్డి సార్ కూడా వార్త తర్వాత అంతకుముందు కూడా చాలామంది సీనియర్స్ వెళ్ళిపోయారు. సారే ఇప్పుడు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ మన దగ్గర ఇప్పుడు ఉన్నారు, వారు రావడం జరిగింది. పాపిరెడ్డి గారు కూడా అదేవిధంగా మన వర్మాజీ గారి తోటి పనిచేసినటువంటి పాపిరెడ్డి గారు, ఈ విధంగా మన డయాస్ మీద ఉన్నటువంటి జనార్దన్ సార్ కూడా చాలా కాలం ఉద్యమంలో ముందుండి తెలంగాణ రాష్ట్ర సమితి రాకముందు నుంచే పనిచేసినటువంటి వాళ్ళు. సుశీల కూడా వస్తున్నది. సుశీల కూడా మేడం టీచరు, సీనియర్ టీచరు. షీ వర్క్డ్ విత్ మీ, అంటే నా ఒక్కరితో కాదు,